నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిల్లో వేంచేస్తున్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి శుక్రవారం ఆషాఢ మాస సారెను సమర్పించారు. పలు రకాల స్వీట్లు పండ్లతో అమ్మవారికి ఆషాఢ మాస సారెను అందించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవి అమ్మవారిగా అలంకరించారు. అమ్మవారికి అఖండ హారతి ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీల పట్ల ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పైబోని సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం మంచిలిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పైబోని సత్యనారాయణ మాట్లాడుతూ సూపర్ 6 పేరుతో ఎన్నో పథకాలు ప్రకటించి వాటిని ప్రజలకు అందించకుండా చేశారని విమర్శించారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, బీసీలు ఇలా అన్ని వర్గాలను ఏడాదికి పైగా మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు దారం శిరీష చిన్నబాబు, గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సత్యచిన్నారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పివిఎస్, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు వెంట రాంపండు, కొల్లాటి ఎల్లియా, దాస్, వెంకటేష్, ధనరాజు, గోవిందరావు, నితిన్, కౌలు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. విద్యావంతులు రాజకీయాలకు రావడం ద్వారానే ఆ ప్రాంతం తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. తణుకు మండలంలోని 1.60 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణతో కలిసి మంత్రి భరత్ పాల్గొన్నారు. వేల్పూర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లిన మంత్రి భరత్ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ ఇటీవల ఒక వైసీపీ మాజీ మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వృద్ధాప్యంలో ఉన్నారంటూ కిచ్చపరుచుతూ మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ మంత్రి భరత్ నేతృత్వంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. 1.02 కోట్ల నిధులతో శంకుస్థాపనలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 15వ ఆర్థిక సంఘ నిధులు 30 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి మంత్రి భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి భరత్కు వేల్పూర్లో ఘన స్వాగతం లభించింది. గ్రామంలో భారీ ర్యాలీతో మంత్రి భరత్ ఎమ్మెల్యే రాధాకృష్ణను ఆహ్వానించారు. కార్యక్రమ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు ఐడియానే టాస్క్ ఫోర్స్ పెట్టేది. ఆ సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రశేఖర్ గారు టాటా చైర్మన్, ఆయన ప్రతి మినిట్ చాలా క్రూషియల్. అట్లాంటిది మన రాష్ట్రానికి ఆయన కో చైర్గా ఉండడము అనేది మనం అదృష్టంగా భావించాలి. వాళ్ళ ఐడియాసు, వాళ్ళ థాట్స్ ఖచ్చితంగా తీసుకోపోతాము. చంద్రబాబు గారు పెట్టిండే రీజన్ కూడా అదే అండి. ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది మన వచ్చిన తర్వాతనే, ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఒక ఉదాహరణ చెప్తా. మనకి కర్నూలులో ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక స్టీల్ ప్లాంట్ ఉండేదండి. సార్ 2018లో ఫౌండేషన్ వేశారు. 2.5-3 ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సిండేది. వాళ్ళకి దాదాపు ఒక 3 ఏళ్ళు పెరిగిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతోంది. 3 ఇయర్స్ వాళ్ళపైన ఇంట్రెస్ట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ పైన ఇవన్నీ ఎంత డిలే అవుతుంది అంటే అదే కానీ మన గవర్నమెంట్ కొనసాగి వాళ్ళకి కానీ చేసింటే కొన్ని వేల కోట్లు వాళ్ళు ఐ థింక్ సేవ్ చేసేవాళ్ళం. అట్లా చాలా తేడా ఉంటుంది వాళ్ళకి మనకి తేడా. టాస్క్ ఫోర్స్ పెట్టేదానికి కానీ ఏది చేసినా, ఈవెన్ మీరు చూస్తే అడ్వైజర్లను మేము తీసుకునేది కూడా అంత బెస్ట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. డిఫెన్స్లో కానీ లేకపోతే స్పేస్లో కానీ అడ్వైజర్స్ని తీసుకుపోయింది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్. వాళ్ళు నోన్ బ్యూరోక్రాట్స్. వాళ్ళు దే హ్యావ్ డన్ సో మచ్ టు ద సొసైటీ. వాళ్ళ ఆర్గనైజేషన్స్ని వన్ ఆఫ్ ద బెస్ట్గా పర్ఫామ్ చేసినారు. వాళ్ళు ఎట్లా పెట్టారు అడ్వైజర్లని,
ప్రీవియస్ ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి చెత్త న్యాయాలయం అంతా పెట్టినారు. మనము వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ ద బెస్ట్ పీపుల్. సో నేను చెప్పేది వీఆర్ డూయింగ్ ద బెస్ట్. ఫ్యూచర్ చాలా బాగుంటుంది మన ప్రభుత్వం. అందుకనే తొలి అడుగు ఈ కార్యక్రమం కూడా డోర్ టు డోర్ ఎందుకు పోతుందో అంటే వీ వాంట్ టు అండర్స్టాండ్ పబ్లిక్ పల్స్ ఏమి, వాళ్ళ ఫీలింగ్స్ ఏమి, వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇంకా సార్ట్అవుట్ చేసే దాంట్లోనే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. గణపవరం మండలం మొయ్యేల్లో నూతనంగా ఎన్నికైన సహకార సంఘ త్రిసభ్య కమిటీల అధ్యక్షులుగా కానుమిల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్గా గంట రామకృష్ణ, గుత్తల వెంకటేశ్వరరావులు ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అభయ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఈదర సందీప్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులకు సంఘం పట్ల బాధ్యతగా వ్యవహరించి రుణాలు అందించాలని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సహకార సంఘం తరఫున గ్రామంలో పెట్రోల్ బంక్, జనరిక్ మందుల షాప్ను ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి ఎండి శ్రీనివాసరావు, మేకా శ్రీను, మానే ఈశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మొగల్తూరు మండలంలోని కాళీపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో పాతపాడు, జగన్నాథపురం, కాళీపట్నం తూర్పు, కాళీపట్నం పడమర, కొత్తకోట గ్రామాల సెటిల్మెంట్ భూములకు సంబంధించి శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి ఎంజాయ్మెంట్ సర్వీస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ భూములకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జగన్నాథపురం సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రికార్డులన్నీ ఎటువంటి పొరపాటు లేకుండా ఖచ్చితంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. గ్రామ కంట భూములకు సంబంధించిన అడంగల్లో నమోదు చేసిన ఇళ్లకు సంబంధించి క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ను రైతులు కోరారు. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ కంట భూములు సర్వే చేయించిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామని రైతులతో అన్నారు. శుక్రవారం కాలమండలం బొండాడలో P4 గ్రామ సభను జిల్లా కలెక్టర్ చలవ నాగరాణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఇప్పటికే బొండాడ గ్రామంలో గుర్తించిన 128 బంగారు కుటుంబాలకు సంబంధించి డేటాను గ్రామ సెక్రటరీ గ్రామ సభలో పేరు పేరున చదివి వినిపించగా జిల్లా కలెక్టర్ చలవ నాగరాణ్ని వారి యొక్క స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బంగారు కుటుంబాల జాబితాలో అనర్హులకు చోటు కల్పించడం ఎంత ముఖ్యమో అర్హులను జాబితాలో చేర్చడం అంతే ముఖ్యమని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండలం నడిపల్లి గ్రామ సచివాలయంలో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, చైల్డ్ మ్యారేజ్లపై గ్రామ ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీర సచివేంద్రరాజు ముఖ్య అతిథిగా హాజరై మత్తు పదార్థాలకు, త్రాగుడుకు బానిసలైన కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమయ్యాయో, చైల్డ్ మ్యారేజ్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో వచ్చిన తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 15 న్యాయస్థానాల్లో 223 మరుగుదొడ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహణకు ఆసక్తి కలిగిన ఏజెన్సీ నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని న్యాయస్థానాల్లో ఆధునిక పద్ధతుల ద్వారా మరుగుదొడ్లను శుభ్రపరచడం కోసం వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ ఇవ్వడానికై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. నిడదవోలు పట్టణాభివృద్ధి కోసం అన్ని చోట్ల నుండి నిధులు సమీకరించి సమగ్ర అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శాసనసభ్యులు కందుల దుర్గేష్ అన్నారు. 147.40 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు మున్సిపాలిటీలోని 9, 10 వార్డుల పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ నుండి వైఆర్ రామదాస్ స్ట్రీట్ మీదుగా వీక్లీ మార్కెట్ జంక్షన్ వరకు నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘ నిధులు 99.50 లక్షలు, రుణ నిధులు 47.90 లక్షలు వెచ్చించి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇవే కాకుండా మరో 40 లక్షల నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. త్వరలో 1 కోటితో మరిన్ని పనులు చేపడతామని అన్నారు. నిడదవోలు పట్టణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కోటి రూపాయలు మంజూరు చేస్తే ఆ నిధులు సరిపోవని 3 కోట్లు కేటాయించాలని కోరానని తెలిపారు. ఆయన మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారని, త్వరలోనే 2 కోట్ల నిధులు నిడదవోలు పట్టణానికి వస్తాయని తెలిపారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం 19వ తేదీ శనివారం శ్రీ అమ్మవారి దర్శనం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే దర్శనం కల్పించబడుతుందని, తిరిగి శ్రీ అమ్మవారి దర్శనం శాకాంబరి అలంకరణలో ఆదివారం ఉదయం 6 గంటల నుండి దర్శనం కల్పించబడుతుందని అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బి హరి సూర్యప్రకాష్ తెలిపారు. ఏలూరులో 20 సంవత్సరాలుగా మొబైల్ రిపేరు, స్పేర్ షాప్స్ నడుపుతున్నామని, ఈ మధ్య కొందరు హోల్సేల్ వ్యాపారులు మాపై దాడులు చేసి బెదిరిస్తున్నారంటూ
ఏలూరు జిల్లా ఏలూరు మొబైల్ టెక్నీషియన్ అండ్ మొబైల్ షాప్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ ఏలూరులో 250 షాపులు పనిచేస్తున్నాయని తెలిపారు. నాది రోహిణి సెల్వల్డ్. గత 18 సంవత్సరాల నుంచి నేను ఏలూరులో టెక్నీషియన్గా ఉంటూ షాప్ రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జరిగే పరిస్థితులకి మేము ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చిందంటే మా పైన ఈ హోల్సేల్ షాపుల ఒత్తిళ్ళు చాలా ఎక్కువైపోయింది. ఈ 18 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నా ఎప్పుడు లేని విధంగా 2 సంవత్సరాల నుంచి మాత్రం అధికంగా ఒత్తిళ్ళు చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎక్కువైపోయి ప్రైస్ లిస్టులో పెంచేసి మా మీద దాడులు చేయడం, అడిగిన వాళ్ళు కింద దీనికి బలైపోయిన వ్యక్తులు కూడా మా దాంట్లో ఉన్నారు. అలాంటి ప్రాణాలే పోయినాయి. ఒక మనిషి ప్రాణం పోవడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటిది బయట నుంచి వచ్చిన వ్యక్తులు సత్యనారాయణ గారు అని అంట, ఆయన అధ్యక్షులు అని చెప్పారు యూనియన్కి అని చెప్పి. ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన వచ్చి యూనియన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు అని చెప్పేసి అన్నారు. ఇదంతా తప్పుదారి పట్టించడానికి తప్పుడు వ్యక్తులను తీసుకొచ్చి తమరాడ సత్యనారాయణ గారు అనే వ్యక్తి వచ్చి గౌరవ అధ్యక్షులు అని చెప్తున్నారు ఏలూరుకి అని చెప్పి. అసలు ఆయనకి ఏలూరులో షాప్ లేదు, ఏం లేదు. అంటే ఇదంతా కూడా తప్పుదారి పెట్టించి తప్పుడు విధానంగా ముందుకెళ్తున్నారు. ఇది తప్పుడు విధానంగా ముందుకెళ్ళి అంతా మా మీద తప్పుడు విధానాలతో ఇదొక్కటి చాలా విషయం. ఆయన ఎవరో కూడా తెలియని విషయాన్ని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద అధ్యక్షుడు అని చెప్తున్నాడు. యూనియన్కి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఏలూరులో కూడా షాప్ లేదు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఇది ఒకటే కాదు, చాలా చాలా చేస్తున్నారు. అదేనా ఇలాంటి దాడుల్ని ఇక మీద జరగకుండా దయచేసి మీడియా పరంగా వాళ్ళకి వినిపించాలని గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా వినిపించుకుందామని వచ్చాము. దయచేసి ఈ అరాచకాలను అరికట్టండి. జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలో పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలు ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో 258 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు మంజూరయ్యాయని, నిర్మాణాలు వేగవంతం చేసి విద్యార్థులకు, పర్యాటకులకు వాడుకలోకి తీసుకురావాలని అన్నారు. ఇంకా మొదలుపెట్టని చోట టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను వెనువెంటనే మొదలు పెట్టాలని తెలిపారు. ఈనాటి బంగారు మాట. సంతోషాన్ని ఇచ్చేది డబ్బు, వైభవం కాదు, ప్రశాంతవంతమైన మనస్సు. థామస్ జెఫర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.